హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ధరణి. థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. అవునండి, మేము రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్, అదే ఫ్లోర్ క్లీనర్ కొన్నాము. అంటే మా మదర్కి మధ్య ఫ్లోర్స్ ఊడుస్తుంటే హ్యాండ్స్ పెయిన్ వస్తుంది. సో మా అక్క వాళ్ళు ఏం చేశారంటే ఇది ఆర్డర్ చేశారు ఫ్లిప్కార్ట్లో. ఇది వచ్చి మాకు 13,990 పడింది. ఇంకా అది బాక్స్ ఓపెన్ చేస్తున్నాం, మీరు కూడా చూసేయండి లోపల ఏమేమి ఇచ్చారో అదంతా. ఫస్ట్ అయితే ఒక మాన్యువల్ బుక్ ఇచ్చారండి, దానికి అంటే ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అంతా ఇచ్చారు. ఇంకా వాళ్ళే ఫ్రీ డెమో కూడా ఇచ్చారండి మాకు. ఒక పర్సన్ వచ్చి ఫ్రీ డెమో ఇచ్చేసారు, ఇన్స్టలేషన్ కూడా చేసి. ఇంకా ఇది వచ్చి వాటర్కి అండి, మాపింగ్. మనకి మాప్ చేయడానికి అక్కడ వాటర్ పోసుకుంటే అందులో మాప్ చేసుకోవచ్చు. కింద క్లాత్ అది, ఆ క్లాత్ మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి ఛార్జ్ చేసేదండి, అంటే మనం రోబోని ఛార్జ్ చేయాలి కదా దానికోసము. దానికి ఇంకా వైర్ కూడా ఇచ్చారు, అంటే అడాప్టర్ లాగా వైర్ ఇచ్చారు ప్లగ్ తోటి. దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమోట్ అండి, అంటే బోత్ రిమోట్లోను మొబైల్లోను రెండిటితోనూ ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేయటం, సైడ్స్కి మూవ్ చేయటం, ఛార్జింగ్కి, అవన్నీ బటన్స్ ఇచ్చారు దీనికి. ఇంకా అది వచ్చేసి ఫిల్టర్ అండి, ఎక్స్ట్రా ఫిల్టరు. లోపల ఒక ఫిల్టర్ ఇచ్చారు, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఇవి వచ్చేసి బ్రషెస్ అండి, ఒక 2 బ్రషెస్ ఏమో ఇప్పుడు యూస్ చేసుకోవడానికి పెట్టుకోవడం, ఇంకో 2 ఏమో ఎక్స్ట్రా ఇచ్చారు, అంటే ఫ్యూచర్ యూస్కి యూజ్ అవుతాయి అని చెప్పి. ఇంకా ఇది వచ్చేసి బ్రష్ అండి, అవి క్లీన్ చేసుకోవడానికి, అంటే డస్ట్ ఇరుక్కుపోతుంది కదా హెయిర్ అలాంటివి, వాటిని క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడైతే రోబో ఓపెన్ చేసి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడైతే స్టార్టింగ్లో ఒక పవర్ బటన్ ఇచ్చారండి, దాన్ని ప్రెస్ చేస్తే ఆన్ అయ్యిద్ది. పైన ఒక 3 లైట్స్ కూడా ఇచ్చారండి, అంటే పవర్ ఆన్ చేయగానే ఆన్ అయ్యే లైట్ ఒకటి, ఇంకా వైఫై కనెక్ట్ అయినాక ఒక లైట్, ఛార్జ్ చేసేటప్పుడు ఒక లైట్ ఆన్ అవుతాయి. ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే అక్కడేనండి, అంటే మనకి హెయిర్ లాంటి డస్ట్ లాంటివి వీరుకోవడానికి. ఇది వచ్చేసి రొటేట్ అండి, ఆ సైడ్స్ అది తిరగటానికి, అది వీల్స్కి యూజ్ అవుతుంది. ఆ బ్రషెస్ అలా పెట్టాలండి వాటికి, అప్పుడు అది రొటేట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే మనం చూద్దాము తర్వాత యూస్ చేసి కూడా ఎట్లుందో. ఇది వచ్చేసి డస్ట్ కంటైనర్ అండి, మనం ఇంట్లో ఉన్న డస్ట్ మొత్తం అందులోకి కలెక్ట్ అయ్యిద్ది, అది ఊడ్చుకుంటూ వెళ్తుంది కదా, అదంతా అందులోకి కలెక్ట్ అయిపోయిద్ది. చక్కగా నీట్గా ఊడుస్తుందండి, అసలు చాలా బాగా ఊడుస్తుంది. ఇంకా మాపింగ్ చేసుకునేటప్పుడు వచ్చేసి ఆ కంటైనర్ తీసేసి ఇది పెట్టడమేనండి, అందులో వాటర్ ఫిల్ చేసి క్లాత్ పెట్టి అది పెట్టేయడమే అట్లాగా. అప్పుడు మాప్ చేసేసుకుంటుంది అదే. రెండిటికి యూజ్ అవుతుందండి, మాపింగ్కి అన్ను క్లీనింగ్కి. దీనిలోకి కలెక్ట్ అయిన డస్ట్ ఏమో అట్లా జస్ట్ ఓపెన్ చేసి పడేయటమే. ఇంకా మనకి ఎక్స్ట్రా ఇంకేమైనా ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలంటే అలా ఓపెన్ చేయాలండి. అంటే కనీసం ఒక డైలీ కాకపోయినా డే బై డే అన్న ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి, చాలా కలెక్ట్ అవుతుంది డస్ట్. మేము ఒక 2 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాం కదా, అది ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా ఇచ్చారు. కానీ అది బ్రష్ చేయకూడదంట, బ్రష్ లేకుండా జస్ట్ అట్లా వాష్ చేసేసుకుని పెట్టేయాలంట. ఈ మాపింగ్ క్లాత్ వచ్చేసేమో రిమూవబుల్ అండి, అంటే మనము క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాష్ చేసుకుంటాం కదా క్లాత్, అలాగే సేమ్ అలా ఓపెన్ చేసుకుని జస్ట్ స్టిక్ చేసేయడమేనండి. దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకుని మళ్ళీ డ్రై అయినాక దానికి మళ్ళీ స్టిక్ చేసేసుకోవచ్చు. అది కూడా మీరు ఒకసారి చూడండి, అది స్టిక్ చేయటం కూడా, అంటే దాన్ని యాంగిల్లో కరెక్ట్గా పెట్టేసి వాటి ఎలాస్టిక్ దానికి వేసేస్తే సరిపోతుంది. దీనిని మొబైల్తో ఆపరేట్ చేయడం కూడా ఒకసారి చూడండి. దీనికి సెపరేట్ యాప్ ఇచ్చారండి, హాయ్ స్మార్ట్ అని చెప్పి. దీనిలో మనం ఛార్జింగ్ చూసుకోవచ్చు, ఇంకా ఛార్జ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం స్పీడ్ అవి పెంచుకోవచ్చు అండి, వాటర్ కంటెంట్ కానీ అంతా పెంచుకోవచ్చు. ఇంకా మనం దాన్ని మాన్యువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు, లైక్ స్పాట్ క్లీనింగ్ కూడా సెపరేట్ చేసుకోవచ్చు అండి, ఎడ్జెస్ అవి క్లీన్ చేయడం కూడా. మనం ఎట్లా వర్క్ అవుతుందో కూడా ఒకసారి చూద్దాము. ఇదైతే స్టార్ట్ చేయగానే కొన్ని ప్రాంప్ట్స్ కూడా ఇస్తుంది, చూడండి. Welcome to use robot vacuum cleaner. Auto cleaning. ఇప్పుడైతే అది ఆటో క్లీనింగ్లో వెళ్తుందండి. సో ఆటో క్లీనింగ్ అని అది ముందే చెప్పేసింది. ఇక్కడైతే కావాలనే పెట్టానండి, అంటే ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది కదా ఎట్లాగా వస్తుందో అని చెప్పి చూద్దామని పెట్టాను. మధ్యలో చైర్స్ లాంటివి ఏమైనా అడ్డం వచ్చినా కూడా అండి దాని చుట్టూరు రొటేట్ అయ్యి మరీ క్లీన్ చేస్తుందండి. అంటే ఇప్పుడు ఆ ప్లేస్ వదిలేయకుండా రొటేట్ అవుతుందండి దాని చుట్టూరు క్లీన్ చేయడానికి. చూడండి ఇక్కడ కూడా ఫ్రిడ్జ్ చుట్టూరు క్లీన్ చేసి మళ్ళీ దాని లైన్లోకి అదే వచ్చేసింది. కరెక్ట్ ఒక లైన్ మెయింటైన్ చేస్తుందండి క్లీన్గా.
మంచి డిసిప్లిన్ ఉన్న మనిషిలాగా చేస్తుంది అసలు. మనుషుల కన్నా మంచి డిసిప్లిన్గా ఉందండి మా చిట్టి రోబో అయితే. ఇదైతే మా డాడీకి చాలా బాగా నచ్చింది. అంటే చూడంగానే చిన్న బుజ్జి తాబేలు పిల్లలాగా వెళ్ళిపోతుంది కదా. ఈ చిట్టి రోబోకి అయితే మేమైతే ఒక నిక్ నేమ్ పెట్టుకున్నామండి, తాబేలు అని చెప్పి. అంటే అది కొంచెం చూడటానికి కూడా అలాగే ఉంది కదా, చిన్నగా రౌండ్గా తాబేలు లాగా. దాని వీల్స్ ఏమో చిన్న చిన్న కాళ్ళులా తిరుగుతున్నాయి. సో మేము తాబేలు తాబేలు అనే పిలుచుకుంటున్నాము ముద్దుగా దాన్ని. అందుకే దాన్ని యాప్లో కూడా తాబేలు అని పెట్టాను. ఆవాల్ వేసి టెస్ట్ చేద్దామండి, ఎలా క్లీన్ చేస్తుందో, నీట్గా క్లీన్ చేస్తుందో లేదో మీరు చూస్తారు కదా. మాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించిందండి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇల్లు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేస్తుంది. అదో చూడండి వస్తుంది, చూసారా, ఆవాలు మొత్తం తీసుకెళ్ళిపోయింది. దాని వరకు ప్లేస్లో ఉన్నవన్నీ తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్లో వచ్చి మిగిలినవి కూడా తీసుకెళ్తుంది. కరెక్ట్గా లైన్స్ మెయింటైన్ చేస్తుందండి. చూసారా, సెకండ్ రౌండ్లో మళ్ళీ మిగిలిన ఆవాలు కూడా తీసుకెళ్ళిపోయింది. చాలా నీట్గా క్లీన్ చేసింది. మనం మాన్యువల్గా క్లీన్ చేసిన దానికన్నా బాగా చేసింది. ఇదైతే జస్ట్ ఎల్లో బటన్ని కిందకి ప్రెస్ చేసి లాగితే ఓపెన్ అయిపోతుందండి. డస్ట్ కంటైనర్ డస్ట్ రిమూవ్ చేయడానికి మనకి క్లీన్ చేసుకోవడం ఇందాక చూపించా కదా, అది ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకోవడమే. ఇదిగో ఈ హోల్ ఉంది కదండి, ఈ హోల్లోంచే కలెక్ట్ చేస్తుంది డస్ట్ మొత్తం లోపలికి. ఇంకా మాపింగ్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చి 250 ml వాటర్ కన్నా ఎక్కువ వేయకూడదంట. అంటే డెమోకి వచ్చిన వాళ్ళు చెప్పారు 250 ml వేయాలంట. సో 250 ml వేసి పెట్టాను మాపింగ్ కూడా. ఒకసారి మాపింగ్ కూడా చూద్దాము ఎలా చేస్తుందో మన చిట్టి రోబో. మనకి ఎంత వాటర్ కంటెంట్ తోటి క్లీన్ చేయాలో కూడా మనం మొబైల్లో సెట్ చేసుకోవచ్చండి. అంటే వాటర్ లెవెల్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అది చూడండి. మేమైతే మీడియంలో పెట్టుకున్నాము. అంటే మరీ ఎక్కువ ఉన్న ఫ్లోర్ స్లిప్పరీగా ఉంటుందని చెప్పి మీడియంగా పెట్టుకున్నాము. ఇంకా అదే క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఇంకా ఛార్జ్ చేద్దాము. ఛార్జ్ చేసేటప్పుడు కూడా ఎట్లా చేయాలంటే జస్ట్ బటన్ క్లిక్ చేయటమే రిమోట్లో. బ్యాక్ టు ఛార్జ్ అంట, అంటే ఛార్జ్ పెట్టుకోవడానికి వెళ్తుందని చెప్తుంది అది మనకి. అంతేనండి ఇంక ఈ వీడియో. నాకైతే ఈ ప్రోడక్ట్ చాలా యూస్ఫుల్ అనిపించింది. మీలో కూడా ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఫ్లిప్కార్ట్లో ఉంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.